49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో ఆ 30% ఐవీఎఫ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక 1%ని ఈ రోజు మనం చూద్దాము, అంటే 1 మెంబర్ని ఈ రోజు మనం చూద్దాము. Sure అండి. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ అనేది మేము కూడా చాలా క్యూరియస్ గా ఉన్నాం మా యోయో టీవీ నుంచి. Yeah. సో దెన్ విల్ గో. షూర్ అండి. జస్ట్ ఆ బేబీని తన మదర్ వూమ్ లో పెడతాం, అది మీకు నేను డీటెయిల్ గా చూపిస్తాను. Sure. యా లెట్స్ గో. సో ఫైనలీ వి ఆర్ హియర్. హై మ్యామ్. హాయ్ అండి. సో కాస్ట్యూమ్స్ అంతా చేంజ్ చేసేసుకొని వచ్చాము. అవును. మేబీ ఇది మనకి చాలా స్పెషల్ ప్లేస్ కదా. అవును. సో టెల్ మీ అబౌట్ దిస్ ప్లేస్. అదే ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండి. అంటే బేబీని తన మదర్స్ గర్భాశయంలో పెడుతున్నాం. సో ఇట్స్ లైక్ అ హోలీ ప్లేస్ అన్నమాట, టెంపుల్ లెక్క మాకు. సో విల్ గో అండి, విల్ Sure, ప్లీజ్ కమ్. Please come. వెళ్ళే ముందు యూజువలీ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి మనం. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. మనము మాస్క్ పెట్టుకొని ట్యాప్ టెక్నిక్ జస్ట్ ఇలా అనగానే ఇది ఓపెన్ అయిపోతాయి. సో వెరీ ఇంపార్టెంట్ జస్ట్ ఓపెన్ చేసుకోవాలి, బాగా స్క్రబ్ చేసుకొని. ఎందుకంటే బేబీ అనేది వెళ్ళేటప్పుడు డస్ట్ పార్టికల్స్ దీనికి ఏమీ ఎక్స్పోజ్ కాకూడదు. విఓసి అంటాం, వాలటైల్ పార్టికల్స్. అది ఎక్కువ ఉంటే అండి మళ్ళీ సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో ఇప్పుడు నుంచి యాక్చువల్లీ వాష్ చేసుకొని వస్తాం కదా, వీ షుడ్ నాట్ టచ్ ఎనీథింగ్ అండి. బ్లూస్ ఓన్లీ బ్లూ ఉన్న దాన్నే టచ్ చేయాలి. సో స్టెరైల్ ఉంటుంది. సో నార్మల్ గా పేషెంట్ ఉన్నప్పుడు పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ రివీల్ చేయకూడదు. సో మనం ఐడి అన్ని క్రాస్ చెక్ చేస్తాం. ఈ పేషెంట్ కి ఆర్ఐ విట్నెస్ అని ఉంటుంది, ఆర్ఐ విట్నెస్ కోడ్ అక్కడ ఉంది చూడండి. సో ఆర్ఐ విట్నెస్ లో మనకి పేషెంట్స్ డీటెయిల్ అన్నమాట. ఇది దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ టెక్నాలజీ అండి. పేషెంట్స్ ఐడి నంబర్, వాళ్ళ మదర్ ది ఎగ్, ఫాదర్ ది స్పర్మ్ అండ్ వాళ్ళ బేబీతో ట్యాగ్ అయి ఉంటది. సో అసలు మిస్ మ్యాచ్ అనేది క్వశ్చనే లేదు. సో దిస్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ. మేము అంటే వీ కెన్ టెల్ ఏపీ తెలంగాణలో వీ స్టార్టెడ్ దిస్ టెక్నాలజీ అన్నమాట. ఇది ఈ టెక్నాలజీ మన ఓన్లీ 39 లోనే ఉందా, అన్ని ప్లేసెస్ లో ఉంటుందా? ఆల్ సెంటర్స్ ఆఫ్ 49 లో ఉందండి. బట్ కొంచెం ఇది దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళదే జెనెటిక్ మెటీరియల్ అని అది 100% ష్యూర్ షాట్ టెక్నాలజీ. క్వాలిటీ వైజ్ ఇదే కాకుండా బేబీకి కొంచెం ఎక్కువసేపు బయట పెడితే అలా మోగుతుంది అన్నట్టు. సో హెల్త్ ఆఫ్ ద బేబీ సక్సెస్ రేట్ హై వస్తుంది అనమాట దీనివల్ల. అక్కడ బేబీ ఫామ్ అయ్యేది ఎలా చూపిస్తాం. సో మీకు బేబీ గర్భాశయంలో ఫామ్ అవుతుంది కదా, ఇది టెంపుల్ అన్నమాట. ఈ మైక్రో మ్యానిపులేటర్ లో స్పర్మ్ ఎగ్ ని మనం జాయిన్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్సీ ప్రాసెస్ చూడండి మీరు. సారీ, ఇది ఎగ్ అన్నమాట. ఒక నీడిల్ తో ఎగ్ పెట్టుకున్నాం. ఇది ఈ నీడిల్లో ఎగ్ అన్నట్టు. ఇంకొక దాంట్లో స్పర్మ్, ఇక్కడ లోపల మీరు చూస్తే స్పర్మ్ ఉంది దీని లోపల. లోపల ఎగ్ లోపల పెడుతున్నాం. లోపల గమనిస్తే చూడండి స్పర్మ్ ఇలా వెళ్తుంది, మళ్ళీ వీఆర్ పుట్టింగ్ ఇట్ ఇన్సైడ్. చూడండి ఇక్కడ డ్రాప్ అయింది ఇప్పుడు స్పర్మ్. చూడండి లోపల స్పర్మ్. సో ఇది చాలా నార్మల్ గా బాడీలో అయ్యే ప్రాసెస్ అండి. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇక్కడ విత్ ద ప్రాసెస్. సో ఇప్పుడు ఈ పేషెంట్ కి ఇది బేబీ అన్నమాట, 5th డే బేబీ, 5వ రోజు బేబీ. బ్లాస్టోసిస్ట్ అంటారు, వెరీ బ్యూటిఫుల్ ఎంబ్రియోస్. దిస్ ఇస్ 5th డే బేబీ. బ్లాస్టోసిస్ట్ అన్నట్టు. సో నార్మల్ గా బేబీ అంటే హెడ్ నెక్ టెయిల్ అన్నట్టు ఉంటది కదా, అలా ఉండదు. 5వ రోజు బేబీ బ్లాస్టోసిస్ట్ అనేది దానికి ఒక అవుటర్ సెల్ మాస్, ఇన్నర్ సెల్ మాస్ అని ఉంటది అన్నమాట. సో దాన్ని మనం తీసి ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తీసి అక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఎస్. సో ఇప్పుడు ఇది గమనిస్తే అండి, ఇదంతా హై టెక్నాలజీ అన్నమాట. ఇది కే సిస్టమ్, అంటే నార్మల్ గా మింక్ అని ఉంటది మోడరేట్ ల్యాబ్ లో, ఇది హైయర్ ఎండ్ ల్యాబ్. సో ఇప్పుడు ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క రూమ్ అన్నట్టు. ఇది ఒక్కొక్క బేబీ కోసమా? ఒక్కొక్క ఫార్మేషన్ 10 ఇలా ఉన్నాయి కదా ఇక్కడ. ఒక్కొక్క పేషెంట్స్ కి ఒక్కొక్క ప్రత్యేకంగా వాళ్ళకి ఒక నార్మల్ గా మింక్ లో అంటే ఒక 5-6 పేషెంట్స్ ఒకే
దాంట్లో ఉంటది, బట్ ఇది సింగిల్ రూమ్ అన్నట్టు. సో ఇది హై ఎండ్ టెక్నాలజీ. ఈ చిన్న చిన్న చేంజెస్ వల్ల సక్సెస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కానీ చేంజెస్ చిన్నవి కానీ బట్ మనసు అక్కడికి వెళ్ళేసరికి మొత్తం సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. కరెక్ట్. సక్సెస్ రేట్ అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. జనరల్ గా 49 అనేది చాలా మంది సక్సెస్ రేట్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. సో సక్సెస్ రేట్ అనేది మనం దీనికి ఎంతవరకు ఇవ్వచ్చు బేసిక్ గా? నార్మల్ గా అండి ఇప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది మన సెంటర్ లో చూస్తే ఆల్మోస్ట్ 100 లో 70% వరకు కన్సిస్టెంట్ గా మనం అచీవ్ చేస్తున్నాం. బట్ జనరల్ గా చెప్పడానికి పేషెంట్స్ కి మటుకి వీ టెల్ దెమ్ 65 to 70% అండి. బట్ డిపెండ్స్ అగైన్, ఇప్పుడు యంగర్ ఏజ్ లో హై సక్సెస్ ఉంటది. అది చాలా ఏజ్ 40 years అబోవ్ లేడీ అనుకోండి, వాళ్ళదే జెనెటిక్ మెటీరియల్ తో సక్సెస్ రేట్ తగ్గుతుంది. ఎందుకంటే ఏజ్ అయిన తర్వాత క్వాలిటీ అనేది తగ్గుతుందండి. సో జనరల్ గా యావరేజ్ గా మనం చూస్తుంటే 65 to 70% వరకు సక్సెస్ రేట్ ఉంది అనమాట. ఇట్స్ ఛాలెంజింగ్ అండి, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ కదా. ఎవ్రీబడి కమ్స్ విత్ అ డ్రీమ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.